నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. తెలంగాణలో మళ్ళీ విగ్రహాల వివాదం తెర మీదకు వచ్చింది. గత కొన్ని రోజులుగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఇష్యూ నడుస్తూనే ఉంది. ఇవాళ ఆయన విగ్రహం ఆవిష్కరణ జరగబోతుంది. ప్రభుత్వం తానంతట తానుగా రవీంద్ర భారతిలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టాలని నిర్ణయించింది. అందుకు తగినట్టుగా ఈరోజు ఏర్పాట్లు చేసింది, పెట్టబోతుంది. అయితే గత కొన్ని రోజులుగా జరుగుతున్న దీని మీద చర్చ కాస్త ఇప్పుడు రచ్చగా మారింది. తెలంగాణ వాదుల పేరుతోటి చాలామంది దాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్న వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. నిన్న కవిత కూడా మాట్లాడారు ఇదే విషయం మీద. బాలసుబ్రహ్మణ్యం కాకుండా తెలంగాణ జానపద గాయకులు రచయితల విగ్రహాలు పెడితే బాగుంటుంది, బాలసుబ్రహ్మణ్యం లేకపోతే సినీ గాయకులది కావాలంటే ఇంకెక్కడనో పెట్టుకోవచ్చు కదా అని అంటూ ఆవిడ మాట్లాడారు. దీంతో పాటు రేవంత్ రెడ్డి హామీ అయిన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి హామీ అయిన మైత్రివనంలో అమీర్పేటలోనూ ఎన్టీఆర్ విగ్రహం పెడతామన్న విషయంలో కూడా తెలంగాణ వాదులు కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. కొంతమంది ఇంకా ఎటువంటి అభిప్రాయం చెప్పలేదనేటువంటి వాదనని తెర మీదకు తీసుకొస్తున్నారు. ఎవరైతే బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని వ్యతిరేకిస్తున్నారో, బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని వ్యతిరేకించడానికి కారణం ఉంది, ఆయన తెలంగాణ పాటలు పాడనన్నాడు అనేది వాళ్ళు చెప్తున్నది. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు. ఎన్టీఆర్ విగ్రహంలో కూడా పెట్టాలా వద్దా అనే విషయంలో మేము ఆలోచిస్తున్నాం, అవసరమైతే కనుక అడ్డుకుని తీరుతాం అని మాట్లాడుతున్నటువంటి తీరు మీద మాట్లాడదాం. అఫ్సాన్ రాయేష్ గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు. నమస్కారం రాయేష్ గారు. నమస్కారం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం అనేక రాష్ట్రాల్లో ఉంది. తమిళనాడు, పక్కన కర్ణాటక, అనేక రాష్ట్రాల్లో పెట్టారు. కానీ తెలంగాణలో పెట్టడానికి అభ్యంతరం వస్తుంది. అది ఒక ఇష్యూ. అయితే ఎన్టీఆర్ విగ్రహం ఎన్టీఆర్ తెలంగాణ గడ్డ మీద పార్టీ పెట్టిన వ్యక్తి, తెలంగాణ ఆంధ్రాని కలిపి పరిపాలించిన వ్యక్తి. మరి పివి నరసింహారావు విగ్రహాలు ఆంధ్రాలో పెడతారా, సినారే విగ్రహాలు ఆంధ్రాలో పెడతారా అన్న ప్రశ్నలు కూడా వస్తూ ఉన్నాయి. ఈ సమస్యకి పరిష్కారం ఎటువైపుగా వెళితే దొరికే అవకాశం అంటే అందరి విగ్రహాలు పెట్టుకుంటూ పోతేనే పరిష్కారమా, లేకపోతే వ్యతిరేకించే వాళ్ళని ఏమన్నా ఆపాల్సిన అవసరం ఉందా? వ్యక్తులు వారు వ్యవస్థలుగా మారి వారి సమాజానికి ఏదైనా ఏ రూపంగా అయినా సరే, నాయకులుగా కానీ, కళాకారులుగా కానీ, సంఘ సంస్కర్తలుగా కానీ, లేదు సమాజంలో స్ఫూర్తి నింపిన వేరే ఏ రంగం నుంచి అయినా సరే వారి ప్రాతినిధ్యాన్ని, వారి ప్రమేయాన్ని గౌరవించుకుంటూ వారి తదనంతరం వారి విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. సహజంగా ఏంటంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క నామ్స్ ఉన్నాయి. ఇంగ్లాండ్లో ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయిన 50 సంవత్సరాల తర్వాత కూడా ప్రజలు అతన్ని కోరుకుంటూ ఉంటే అతని విగ్రహ ఏర్పాటుకి అవకాశం ఇస్తారు. 50 ఏళ్ల తర్వాత. ఓకే. కానీ మన దగ్గర చనిపోయిన వెంటనే విగ్రహాల ఏర్పాటు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇవాళ కొన్ని ఇప్పుడు మనం హైదరాబాద్ సిటీలో కొన్ని కాలనీస్ దగ్గర కొందరు విగ్రహాలు చూస్తుంటాం. ఆ చనిపోయిన టైంలో ఆ కాలనీలో కొద్దిమందికి అతను తెలిసి ఉండొచ్చు. ఇవాళ నగరం విస్తీర్ణం పెరిగిన తర్వాత, ఇప్పుడు జనాభా ఇంతగా మైగ్రేషన్స్ పెరిగిన తర్వాత వారెవరు, వారి కంట్రిబ్యూషన్ ఏంటో కూడా ఇప్పుడు చాలామందికి తెలియదు. అయినా సరే వారి విగ్రహాలు కొనసాగుతూ ఉంటాయి. ఇదే క్రమంలో ఇవాళ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహావిష్కరణ గత కొన్నాళ్ళుగా వివాదాస్పదంగా మారుతూ వస్తుంది. దానికి ప్రధానంగా చెప్తున్నది ఏంటి, ఆయన స్థానికుడు కాదు అని చెప్పని. ఇవాళ మన తెలంగాణ అసెంబ్లీ ముందు, అంటే గతంలో అది ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీ, ఇవాళ తెలంగాణ అసెంబ్లీ ముందు మహాత్మా గాంధీ గారి విగ్రహం ఉంది. ఆయన మనం జాతిపితగా ఆరాధిస్తుంటాం. ఆయన పేరిట సంస్థలు, వీధులు, ఆఖరికి గాంధీనగర్ అని చెప్పని నగరాలు కూడా ఉన్నాయి. ఆయన్ని గుజరాతీగా మనం చూడగలుగుతామా? ఇవాళ అంబేద్కర్ గారి విగ్రహాలు ఉన్నాయి. ప్రజలకి తమ హక్కుల్ని పరిచయం చేసిన, రాజ్యాంగాన్ని అందించిన గొప్ప, ప్రపంచం మెచ్చిన మేధావి ఆయన్ని మహారాష్ట్ర వాసిగానే పరిగణించగలుగుతాం మనం. అలాగే లాల్ బహదూర్ స్టేడియం, జిఎంసి బాలయోగి స్టేడియం, ఆ రోజు ఒక దేశంలోనే మొట్టమొదట దళిత స్పీకర్గా ఎన్నికైన ఆయన దురదృష్టవశాత్తు ప్రమాదకర పరిస్థితుల్లో మరణించిన నేపథ్యంలో ఆయన జ్ఞాపకార్థం ఒక స్టేడియంకి నామకరణం చేశారు. అలాగే ఇవాళ విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్
వారి జ్ఞాపకార్థం రవీంద్ర భారతి అని చెప్పని సాంస్కృతిక శాఖకు సంబంధించిన ఆడిటోరియం, ఆ ప్రాంగణంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహావిష్కరణ చేయాలి అనేది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఆ నిర్ణయానికి అనుగుణంగా ప్రభుత్వ అనుమతితో అక్కడ ప్రతిష్ఠ ఏర్పాటు జరుగుతూ ఉంది. నేడు ఆవిష్కరణ కూడా జరుగుతూ ఉంది. మరి బాలసుబ్రహ్మణ్యం గారు ఇక్కడ ఈ ప్రాంతంలో పుట్టలేదు కాబట్టి అని చెప్పని ఆయన గత కొన్ని దశాబ్దాలుగా తెలుగు పాటకి ఆయనే ప్రస్థానంగా ఉన్నారు కదా. అవి ఆయన ఉత్త సినిమా పాటలే పాడలా, చాలా భక్తి గీతాలు కూడా పాడారు. మేబీ ఆయన డబ్బులు తీసుకునే పాడి ఉండొచ్చు, ఉచితంగా పాడి ఉండకపోవచ్చు, కానీ ఆయన కంట్రిబ్యూషన్కి గుర్తుగా, ఇన్ని భాషలలో ఆయన చూపిన ప్రభావానికి గుర్తుగా ముఖ్యంగా తెలుగువాడిగా భారతదేశంలో ఉన్న అన్ని నోటిఫైడ్ భాషల్లో ఆయన పాటలు పాడారు. ఒక ఆయన ముఖ్యంగానే మనం చెప్పుకోవచ్చు, మన తరంలో మనం చూసిన, రేపు భవిష్యత్ తరాలు ఆ రోజు ఈయనే శాశ్వతం, ఇంతకు మించిన గాయకుడు ఇంకొక రారు అని మనం చెప్పలేం. కానీ మనం చూసిన వరకు ఈ పాటకి ఇన్ని దశాబ్దాల పాటు ఇంతగా కంట్రిబ్యూట్ చేసిన ఇంకొక గాయకుడు ఈ మధ్యకాలంలో లేరు. అంటే కంట్రిబ్యూట్ చేశారు కాదంటలేదు, ఆయన తెలంగాణ పాట పాడనని వ్యతిరేకించారు అని అంటారు, కానీ ఆధారాలు లేవు. అది ఎవరితో అన్నారో ఎప్పుడు అన్నారో తెలియదు. ఏదైనా కొన్ని ఆరోపణలు చంద్రబాబు వ్యవసాయం దండగా అన్నాడు అని రాజశేఖర రెడ్డి గారు చెప్పారు. ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఏ సమక్షంలో ఏ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చారో ఎవరో ఆధారాలు చూపరు. కానీ ఒక స్వీపింగ్ రిమార్క్ పాస్ చేసేస్తే అది అప్పటి నుంచి ఇప్పటికీ చంద్రబాబు వ్యవసాయం దండగన్నాడని చెప్పని అది ఒక రాజశాసనంలాగా చలమణవుతుంది. అలాగే ఇవాళ ఏమవుతుందంటే ఒక ఇష్యూని వివాదాస్పదం చేయటం ద్వారా ఎలివేషన్లోకి రావాలనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అటువంటి వాళ్ళకి ఇది ఒక సాఫ్ట్ టార్గెట్. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, తర్వాత ఎన్టీ రామారావు గారి విగ్రహావిష్కరణ గురించి కూడా వివాదం నడుస్తూ ఉంది. ఆ మధ్యకాలంలో అక్బరుద్దీన్ ఓవైసీ ఒక ప్రసంగంలో ఎన్టీఆర్ ఘాటును కూడా తీసేయాలి అని చెప్పని వ్యాఖ్యలు చేశాడు. మరి ఎన్టీఆర్ ఘాటును తీసేద్దాం, మరి ఎప్పుడో శతాబ్దాల క్రితం ఈ ప్రాంతాన్ని పరిపాలించిన కుతుబ్ షాహీ టూమ్స్ని కూడా తీసేద్దామా? ఒప్పుకుంటాడు అక్బరుద్దీన్ ఓవైసీ దానికి? వాళ్ళు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజులు కాబట్టి వాళ్ళ టూమ్స్ ఉండొచ్చు, కానీ ఈ ప్రాంతాన్ని పరిపాలించిన ఎన్టీ రామారావు గారి స్మారకం మాత్రం ఉండకూడదా? ఏం చెప్పదలుచుకుంటున్నాడు అంటే, అప్పటికప్పుడు సెన్సేషన్ కోసం అక్కడ సభికుల దగ్గర క్లాప్స్ వస్తాయి కదా అని చెప్పని ఏదంటే అది ఆ రిమార్క్స్ పాస్ చేస్తే, ఇవాళ ఎన్టీ రామారావు గారిది వివాదాస్పదం చేసే ఎవరైనా సరే కుతుబ్ షాహీనో నిజాంనో ఇంకొకరిని వివాదాస్పదం చేయగలుగుతారా? టూమ్స్ ఉన్నాయి కదా, మనకు కొన్ని ఎకరాల్లో ఉన్నాయి కదా. ఎన్టీఆర్ ఘాట్ ఇంకా చాలా చిన్నది వాటితో కంపేర్ చేసినప్పుడు. వాటిని చారిత్రక వారసత్వంగా మనందరం కాపాడుకుంటున్నాం కదా. మనందరం వీకెండ్స్లో విహారయాత్రకు వెళ్ళినట్టు వెళ్ళి ఫ్యామిలీస్తో కూడా స్పెండ్ చేసి వస్తున్నాంగా. వాటిని కాపాడుకుంటున్నట్టుగానే ఈ ప్రాంతాన్ని పరిపాలించిన, ఈ ప్రాంతం మీద బలమైన ముద్రేసే నాయకుడు ఎన్టీ రామారావు. పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు అనేది ఆయన తీసుకున్న ఒక సాహసోపేత నిర్ణయం. ఇక్కడ బలహీన వర్గాల నుంచి అద్భుతమైన నాయకత్వానికి అవకాశం కల్పించారు ఆయన. సజీవ చరిత్ర అని చెప్పని విక్రమ్ పోలా గారిది బుక్ ఆడియో రూపంలో విడుదలైంది. ఆ కార్యక్రమానికి నేను వెళ్ళా. 6 సార్లు శాసనసభ్యుడిగా మంత్రిగా పనిచేసిన మోత్కుపల్లి నరసింహులు గారు విద్యార్థి రాజకీయాల నుంచి బయటకు వచ్చి ఆయన ఇంకా లా చదువుకుంటూ ఉంటున్నారు. ఇంకా అప్పటికి పూర్తిగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నాడు ఎన్టీ రామారావు గారిని కలిస్తే ఆయనకి నా దగ్గర రూపాయి లేని స్టేజ్లో నాకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత 6 సార్లు నెగ్గాను నేను. నాలాంటి వాళ్ళకి ఎందరికో ఈ తెలంగాణ గడ్డ మీద రాజకీయపు వారసత్వాలు, ఆర్థిక స్థితిగతులు, కులపరమైన అంటే నేను ఏ అగ్రవర్ణానికి సంబంధించిన వాడిని అనే అంశాలను పరిగణలోకి తీసుకోకుండా చదువుకున్న వాళ్ళు, సమాజం పట్ల బాధ్యత కలిగిన వాళ్ళు, సామాజిక స్పృహ కలిగిన వాళ్ళని మాత్రమే పరిగణలోకి తీసుకొని మాలాంటి వాళ్ళకి ఎందరికో రాజకీయ జీవితాన్ని ఇచ్చారని చెప్పని నరసింహులు గారు చెప్పారు. మరి ఇప్పటికీ ఏ గ్రామీణ ప్రాంతానికి వెళ్ళినా ఎన్టీ రామారావు గారిని విభేదించేవాళ్ళు, ఆయన విమర్శించాలి అనుకున్న వాళ్ళు చాలా కొద్దిమంది. రాజకీయంగా ఆయనతో విభేదించిన ఆనాటి కాంగ్రెస్ నాయకులు కొద్దిమంది మాట్లాడొచ్చాము, కానీ ఐడియాలజీ పరంగా ఆయన వివాదాస్పదం చేయాల్సిన నెస్టీ లేదు.
ఇవాళ ఆయన విగ్రహాన్ని కూడా వివాదాస్పదం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నా ఉద్దేశం అయితే ఇప్పుడు ఒక విగ్రహం ఎన్టీ రామారావు గారి అదనంగా పెట్టితేనే ఆయన ప్రజలకు గుర్తుండిపోయే స్థాయిలో ఆయన జ్ఞాపకాలు ప్రజల్లో లేవు. అంటే ఆ విగ్రహం పెట్టకపోతే ఆయన మర్చిపోతారు అనుకునే పరిస్థితులు ఏమి లేవు. ఎన్టీ రామారావు గారైనా బాలసుబ్రహ్మణ్యం గారైనా జీవితకాలం వాళ్ళు ఈ సమాజానికి ఏం చేయాలో చేశారు. ప్రజల మస్తిష్కాల్లో వాళ్ళ పట్ల ఆ ఆరాధన, ఆ గౌరవం అట్లాగే చిరసాగి నిలబడి ఉంది. అటువంటప్పుడు ఈ విమర్శలకు ఆస్కారం కలిగిస్తూ ఎవరికో ఒక పొలిటికల్ ఎజెండాలో భాగంగా తాము ఎలివేట్ అవ్వటం కోసం దీన్ని ఒక అస్త్రంగా వాడుకొని తద్వారా తాము సొసైటీలో ఎలివేట్ అవ్వాలి అనుకునే వ్యక్తులకు ఆస్కారం కలిగించకుండా అవసరమైతే ఎన్టీ రామారావు గారి విగ్రహ ప్రతిపాదనని విరమించుకోవాలి. ఇవాళ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహ ఆవిష్కరణ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా చర్యలతోటి ఆవిష్కరణ చేయొచ్చేమో, కానీ రేపు ఆ విగ్రహానికి ఏదైనా ఒక చిన్న అవమానం జరిగిందనుకో, అది దానికి బాధ్యులు ఎవరు? కరెక్ట్. ఏం సిఆర్పి రక్షణలో విగ్రహాలు కావిలి కాయలేరు కదా, కాయాల్సిన అవసరం కూడా లేదు కదా. ఆ గౌరవభావం సమాజంలో ఉండాలి. ఆ గౌరవాన్ని వ్యక్తం చేయని వ్యక్తుల పర్సంటేజ్ కొద్దిగా అయినా సరే వాళ్ళు ఆ రవీంద్ర భారతి ప్రాంగణంలో దాన్ని ఏర్పాటు చేయొద్దు అనుకుంటున్నప్పుడు వేరే ప్రత్యామ్నాయ ప్రాంతాలు చూడండి. ఇక్కడే ఏర్పాటు చేయాలి, చేసి తీరాలి అనే పట్టుదల కూడా అవసరంలా. ఇప్పుడు వేరే ఇంకేదైనా ఒక ప్రాంతంలో ఏర్పాటు చేసి 10 మంది గౌరవప్రదంగా ఆయన చనిపోయారు. ఇవాళ ఆయన గురించి నన్ను పలానా వాళ్ళు పాడమని అడిగారు, నేను పాడలేదని కానీ నన్ను ఎవరు సంప్రదించలేదు అని చెప్పని వివరణ ఇచ్చుకోవడానికి ఆయన లేరు ఇవాళ. అవును, ఆయన లేనప్పుడు ఆయన మరణానంతరం ఇంత వివాదాస్పదం కావాల్సిన అవసరం లేదు. అటువంటిప్పుడు ప్రభుత్వమే సమయంతో భవిష్యత్తులో ఇంకొకరికి ఆ విగ్రహాలు ఒక సాకుగా మారకుండా సాకుగా కారణం కాకుండా వేరే ప్రాంతాల్లో ఆ విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటే బెటరు. ఎన్టీ రామారావు గారిది అయితే నా ఉద్దేశంలో అసలు విగ్రహ ఏర్పాటు చేయకున్నా వచ్చే నష్టం లేదు. ఆయన ప్రజల గుండెల్లో ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఒక విగ్రహం ఏర్పాటు ద్వారా ఎన్టీ రామారావు గారిని చిరస్మరణీయం చేసి తీరాల్సిన నష్టం అయితే లేదు. అంతేగాని వివాదం చేయొద్దు, వివాదాస్పదం కావడానికి ఆస్కారం లేదు. అంటే ఆ విగ్రహం కారణంగా ఎవరికో పొలిటికల్ ఎఫిలియేషన్స్ కోసం, ఎలివేషన్ల కోసం దాన్ని ఒక సాగ్గా చూపించి దాన్ని వివాదాస్పదం చేయడం ద్వారా మీడియాలో కొంత వాళ్ళకి ఎలివేషన్ వచ్చే విధంగా వాళ్ళు కొందరు వ్యక్తులు ప్రయత్నం చేస్తుంటారు. అటువంటి వాళ్ళకి ఎందుకు ఆస్కారం కలిగేవాళ్ళ? ఇలాంటి వివాదమే ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేస్తున్నప్పుడు వచ్చింది. కృష్ణుడి రూపంలో ఏర్పాటు ఇప్పుడు ఇక్కడ ఒక అంశం గుర్తు చేసుకోవాలి. బోడే రామచంద్ర యాదవ్ అని చెప్పని గుంటూరు బీసీవై పార్టీ అధినేత ఎన్టీ రామారావు గారి విగ్రహ ఆవిష్కరణ గురించి తక్కెళ్ళపాడు గ్రామంలో చాలా వివాదాస్పదం చేశాడు. నిన్న అదే రామచంద్ర యాదవ్ వంగవీటి రంగ గారి విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ ఒక సభలో పాల్గొన్నాడు. రంగ గారికి రామచంద్ర యాదవ్కి ఎక్కడ సంబంధ బాంధవ్యాలో నాకైతే తెలీదు, కానీ అదే సందర్భంలో అక్కడ తెలుగుదేశం నాయకులు కనిపించారు నాకు. అంటే మీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిని ఆ విగ్రహాన్ని వివాదాస్పదం చేసిన వ్యక్తితోటి వీళ్ళు ఎలా స్టేజ్ షేర్ చేసుకుంటా ఉన్నారు? అంటే తక్కెళ్ళపాడులో కృష్ణుడి రూపంలో చేయొద్దు అనేది కదా వాళ్ళ అభ్యంతరం. కృష్ణుడేం రామచంద్ర యాదవ్ మేనమావా సొంతమా? అంటే రామచంద్ర యాదవ్ ఒక్కడా ఆరాధిస్తున్నాడు ఆ ప్రపంచవ్యాప్తంగా కృష్ణుడిని? అసలు ఒక కులానికి కృష్ణుడిని పరిమితం చేయడం ఏంటి? కృష్ణుడు రూపంలో ఎన్టీ రామారావు గారు చాలా పాత్రలు పోషించారు కాబట్టి ఆ పాత్రధారిగా ఆయన జ్ఞాపకం ఉంచుకోవడానికి అలా విగ్రహావిష్కరణ చేసుకున్నారు. గుళ్ళో కృష్ణుడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తూ అది ఎన్టీ రామారావు గారి రూపంలో ప్రతిష్ఠ చేస్తే అది ఆక్షేపణ. 10 మంది పూజించే విగ్రహాన్ని ఎన్టీ రామారావు విగ్రహం ఎలా పెడతావు అని చెప్పని. కానీ ఆ పాత్రని పలు సినిమాల్లో పోషించే నేపథ్యంలో ఆ పాత్రధారిగా ఆయన అభిమానులు ఏర్పాటు చేసుకుంటున్నారు. అక్కడ దాన్ని వివాదాస్పదం చేయాల్సిన నష్టం లేదా? ఆయన పాత్ర పోషించాడా లేదా? పోషించలేదని చెప్పని చెప్పదలుచుకుంటే చెప్పు. లేదు కృష్ణుడు ఇది కాదు రూపం, ఇంకేదైనా వేరే రూపం ఉంటుందని చెప్పేది ఉంటే చెప్పు. ఆ రోజు ఆ డైరెక్టర్లు ఇవాళ వాళ్ళు లేరు, ఒకవేళ ఉంటే వాళ్ళని పిలిచి కృష్ణుడి రూపం ఇది కాదు కదా, మీరు మాకు ఈ రూపం ఎందుకు చూపించారని చెప్పని మనం అడగచ్చు. ఇవాళ అంటే ఏదో ఒక వివాదం ద్వారా తద్వారా మాకు ఎలివేషన్ వస్తుంది అనుకునే పిడికెడు మంది కోసం వీళ్ళ ఔన్నత్యాన్ని బజార్లోకి తీసుకురావాల్సిన నష్టం అయితే లేదు. రైట్, చాలా బాగా చెప్పారండి. థ్యాంక్ యూ.